డిసెంబర్ 27th మా బాబు బర్త్డే. షార్ట్ వీడియో పెట్టాను కానీ లాంగ్ వీడియో పెట్టేకి చాలా లేట్ అయిపోయింది. ఇంకా సాటర్డే కదా మా బాబు బర్త్డే. మేము ఫ్రైడేనే ఇంట్లో పూజ అన్నీ చేసుకున్నాము. ఎందుకంటే సాటర్డే ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఎర్రగుంట నుంచి మాకు ట్రైన్ టికెట్లు బుక్ చేశాడు. అక్కడ ఇంటి దగ్గర నుంచి టిఫిన్ తెచ్చాను, ఇడ్లీ. మాకు 1.5 hour టైం ఉండింది. ఇడ్లీ తినేసి ఇంకా టైం ఉంటే పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. గోడ పైన బొమ్మలు కానీ కింద అంటే దుమ్ము లేకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంది. మేము పోయేసరికి మేము పోయిన తర్వాత ఇంకా చాలామంది వచ్చారు. చాలా గలీజ్గా పట్టించేశారు ఆ చట్నీ వేయడం ఇదంతా. అంతలోపే మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. ఈ ట్రైన్ ఇంకా 2 minutes ఉండగానే 2-3 టిఫిన్లు వెంటనే సర్రని వచ్చేసాయి. ఇంకా అందరూ తింటారు కాబట్టి ఇంకా తినే టైం అయిందని. అక్కడైతే ఇడ్లీ, దోశ, వడ అవన్నీ ఉన్నాయి. కాస్ట్ ఏంటో తెలియదు మరి. మేమైతే పైన కింద బుక్ చేసాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఒకరైనా అడ్జస్ట్ కావచ్చు కదా అని. నేనైతే 5:30కే అలారం పెట్టాను. అక్కడ నుంచి ఇంకా 15 minutes 20 minutes అట్లా ట్రైన్ ఆగుతుందంట బ్రిడ్జి పైన. అక్కడి నుంచి చూసారా విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత బాగుందో, ఎంత వ్యూ అయితే ఎంత సూపర్గా ఉంది. అందులో నాకు అక్కడ ఒకటైతే భయం వేసింది. ఎందుకంటే అక్కడ కింద చూసారా ఎంత హైట్లో ఉన్నామో మనము. నేను రైల్లో ఉన్నా, నా గుండెలో రైలు పరిగెత్తేసింది. 6:30కి అలాగా మేము ట్రైన్ విజయవాడలో దింపేసింది. స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము మేము. ఇంకా స్టేషన్ బయట అలా ట్రైన్ బొమ్మ మన ఇండియా ఫ్లాగ్ కనిపించేకి నాకు నచ్చింటే వీడియో తీశాను. మన కొండ కింద అక్కడ అమ్మవారు ఉన్నారు. కొండ కింద నుంచి కొండ పై వరకు మనకు ఫ్రీ బస్సులే. అక్కడ కనిపిస్తుందా అదే ఫ్రీ బస్సు. మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నాకు పెద్ద అన్యాయమే జరిగింది. కింద టెంకాయకి ₹100 తీసుకున్నారు. పైన చూస్తే టెంకాయ ₹20. ఎంత తేడా, ₹80 తేడా. అక్కడ కింద అన్నారు పైన ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇంకా మేము దర్శనం అయిపోయాక మచిలీపట్నం బీచ్కి కూడా వెళ్ళాము. విజయవాడ నుంచి మచిలీపట్నంకి 2 hours పడుతుంది. మచిలీపట్నం స్టేషన్ బస్ స్టాండ్ నుంచి బీచ్కి 1/2 hour పడుతుంది. ఇంకా మా ఒక్కొక్కరికి ₹40 తీసుకున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతేనా. ఫస్ట్ టైం వెళ్ళాం కదా. అక్కడ చూసారా మా బాబు ఎంత బాగా ఆడుకుంటున్నాడో. నాకైతే పిల్లలు ఆడుకుంటే చాలా ఆనందం వేసింది. ఇలాగా బీచ్ మన గుళ్ళ కన్నా బీచ్లో పిల్లలు బాగా ఆడుకుంటారు. మనకేమనిపిస్తుంది అంటే గుడికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. చూడు ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇద్దరు. నాకైతే అట్టే సుతానే అనిపించింది. అలలు అయితే ఏం వస్తున్నాయో భలే ఎంజాయ్ చేసాం మేమైతేనా. నా మాటలన్నీ మీకు అర్థమైపోతుంది. అక్కడ ఇసుకతో భలే ఆడుతున్నారు. నెక్స్ట్ డే టిఫిన్కి చాలా టైం అయిపోయింది మాకైతేనా. లేసేకే 8:30 అయింది. ఇంకా 9:30కి అలాగా మేము టిఫిన్ తినడానికి వెళ్తున్నాము. అక్కడ మా పాప లిఫ్ట్లో పోవాలంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మా పాప. మేము గ్రౌండ్ ఫ్లోర్కి పోవాలంటే మా పాప 2nd floor నొక్కుతుంది. ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా మనకి. ఇంకా మేము పర్సనల్ పని మీద కూడా వెళ్ళాము. అంటే మేము 1 month ముందే బుక్ చేసాము ట్రైన్ టికెట్లు. అంటే మాకు తెలీదు. మళ్ళా ఒక వారం తర్వాత తెలిసింది పర్సనల్ పని ఒకటి పడింది. అదైతే సక్సెస్ఫుల్ అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఆ పని పూర్తి అయిపోయిందని. ఇంకా మేము చెక్అవుట్ చేసే సమయం అయిపోయింది రూము. ఇంకా 5 minutes 10 minutes ఉండగా ఇంకా లేపుతుంటే లేనే లేదు మా పిల్లలు. రూమ్ అయితే చాలా బాగుంది. మనకి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ చాలా దగ్గర. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి. ఈ రూమ్ డీటెయిల్స్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకున్నామో కామెంట్ చేయండి.